హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేశానండి. బ్రేక్ఫాస్ట్లోనూ మంచి వడ చట్నీ సాంబార్ అండి. ఆహా, సూపర్గా ఉండే వడలు మాత్రం సూపర్గా వచ్చినాయి. చూడండి, మెత్తగా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి. చాలామంది వడలు తీసేసి ఏ బౌల్లోనో దాంట్లోనో వేస్తారు. అలా కాకుండా ఇలా న్యూస్ పేపర్లో వేస్తే దానికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇంకా వెళ్ళిపోతుంది. టిఫిన్ మాత్రం చాలా సూపర్గా టేస్టీగా ఉంది. ఇంకా దాని తర్వాత లంచ్ అండ్ డిన్నర్ అనుకోండి, ఇంకా 2 in 1గా ఈరోజు లంచ్ అనేది రెడీ చేస్తున్నానండి. కాజం అండ్ బోటి. నాన్ వెజ్ లవర్స్కి అయితే సూపర్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ అండ్ బోటి అండి. మంచిగా క్లీన్ చేసుకున్నాకలా కొద్దిసేపు మంచి వెడల్పాటు గిన్నెలోన బోటీను కలేజీ 2 పక్కన పెట్టుకొని దాంట్లో వెనిగరు, ఉప్పు, పసుపు 3 వేసేసి ఒక్క 5 minutes అలా పెట్టేసి ఒక్క 2 times వాటర్తో క్లీన్ చేస్తే ఎటువంటి కౌసు లేకుండా ఉంటుందండి. కొంచెం వెడల్పున వెడల్పు కుక్కర్లో వేసుకొని అందులో టమాటా, ఉల్లిపాయ, మనకు కావాల్సిన ఇలైచీ, లవంగ, తేజ్పత్తా, దాల్చిన చెక్క వేసి కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేయాలండి నాన్ వెజ్లో. వేసేసి చెయ్యితోనే మంచిగా పిసికి కుక్కర్లోనే, ఏ స్పూన్తోనో దాంతోనో కలపకండి. కొంచెం నాన్ వెజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేయండి. ఎటువంటి వాటర్ ఏం వేయకండి. నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి. సూపర్గా ఎటువంటి స్మెల్ లేకుండా మంచి టేస్టీగా ముద్దకి ముక్క దాకుతూ చాలా బాగుంటుంది. ఇంకా చలికాలం వచ్చిందంటే ఇంకా మనం స్టార్ట్ చేయాల్సిందే కదా నాన్ వెజ్, తప్పకుండా స్టార్ట్ చేయాల్సిందే. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలామంది బోటీ కర్రీ చాలా వెరైటీగా చేస్తారు. కొందరు ఉడికిచ్చి నీళ్ళు తీసేస్తారు, డైరెక్ట్ పోపు చేసి ఉడికిచ్చేస్తారు, అలా చేస్తారు. కానీ ఒక్కొక్కసారి కొంచెం నీసు వాసన వస్తుందండి. అలా కాకుండా ఇలాగా అన్నీ కలిపేసి మనం కుక్కర్లోనే పెట్టేసి ఒక 6 విజిల్స్ 5 విజిల్స్ అంతేందండి, ముక్క ఉడికేదాకా మీకు నచ్చినన్ని విజిల్స్ ఇచ్చేసేయండి. ఎక్కడికి వెళ్ళి ముక్క మాత్రం ఖచ్చితంగా ఉడకాల్సిందే. నాకైతే ఒక 6 విజిల్స్ పట్టిందండి. చూడండి, ఎటువంటి వాటర్ వేయకుండా ఒక 6 విజిల్స్ ఇచ్చేసి పెట్టేశాను కదా. ఇలాగా లైట్గా వాటర్ వచ్చేసింది. ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి ఇలాగా 6 విజిల్స్ ఇచ్చి ఉడికిచ్చేసాకలా కొంచెం వెడల్పున్న గిన్నె తీసుకోండి. ఎందుకంటే మనం మరీ గ్రేవీలా చేయట్లేదు, కొంచెం గట్టిగానే చేస్తున్నాం కాబట్టి ముక్క దాకాలి కదా, మరి అట్లుంటుంది మనతోని. కొంచెం మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉల్లిపాయ, ఉట్టి సాజీరా అండి, ఇంకెటువంటి మసాలాల్లో వేయట్లేదు నేను. సాజీరా వేసి మంచిగా వేంపుకోండి. గ్యాస్ మాత్రం హైగానే పెట్టుకోవాలి. హై గ్యాస్లో మంచిగా ఉల్లిపాయ వేగాలండి. మనం ఉడికించేటప్పుడే దాల్చిన చెక్క, బగారాకు, ఇలాచీ, లవంగా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది ముక్కకు పట్టుకొని మనకి ఎటువంటి కౌసు అనేది ఉండదండి. ఇక్కడెక్కడ కూడా మసాలా దినుసులు వేసే అవసరం లేదు. కొంచెం సాజీరా, ఉల్లిపాయ వేసి మంచిగా వేపుకున్నాకలా చాలు. కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే ఇంకా అందులోనే మనం కారం మన టేస్ట్కి తగ్గట్టు, ఇంత అంతా నేను లేదండి, మీరు ఎంత తింటే అంత. నాన్ వెజ్ కొందరు ఎక్కువ కారం తింటారు, కొందరు మరీ తక్కువ తింటారు. ఎవరికి ఎలా నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి. నేను మా టేస్ట్కి తగ్గట్టు వేసాను. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి 1 స్పూను, 2 స్పూన్ల ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇంక ఇవన్నీ వేసి నూనెలోనే మంచిగా వేయించండి. ఆయిల్లో అనేది కారం అనేది మంచిగా మెల్ట్ అయ్యి మంచి కలర్ వస్తుంది మనకి.
చూసిరా అలా వేసేసి మొత్తం మంచి కలిపేసిరనుకో, అస్సలు మాడనివ్వకండి, మంచి కలపండి. మాడితే మాత్రం అస్సలు బాగోదు. మంచి కలిపితే నూనెలో అనేది మొత్తం మసాలాలన్నీ స్ప్రెడ్ అయ్యి మంచి స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలు వేసుకోండి. అందులోకి ముక్కలు వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. వెడల్పు ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈక్వల్గా మంచి కలపడానికి వస్తుంది. ఎందుకంటే మనం గ్రేవీ చేయట్లేదు కాబట్టి, కొంచెం గట్టిగానే చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి తీసుకోవాలి. కడాయి అయినా పర్లేదు, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసుకోండి. ఎలా చేస్తే ఉండి చేయడం చాలా ఇంపార్టెంట్, అంతే కదా. ఇలా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఇలా తీసేసుకొని మంచి కలుపుకున్నాకలా ఇంకా మూత పెట్టే అవసరం లేదు. ఆల్రెడీ మనకు ముక్కలు ఉడికిపోతాయి కాబట్టి మనం వేసిన ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ మొత్తం కొంచెం ముక్కలకు పట్టుకొని చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనం వేసిన టమాటా కానీ ఉల్లిపాయ కానీ మసాలాలు కానీ ఏవి కనిపించదండి. అందుకే అన్నాను బుక్కకు 4 ముక్కలు అనేసి. అలా ఉంటుంది తింటే. చూసిండ్రా ఇలా వస్తుంది. ఎటువంటి హడావిడి లేకుండా, కొంచెం కూడా స్మెల్ లేకుండా చాలా బాగా అయిపోతాడు. అండ్ ఈజీగా చేయొచ్చండి ఇలా చేస్తే. పిల్లలు ఇష్టం ఉంటే పిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళకైతే సూపర్. ఇంకా ఇంట్లో జెంట్స్ అయితే అస్సలు ఇంకా వదలకుండా తింటారు. ఇది మాత్రం నా గ్యారంటీ. నేను చేసినట్టు చేసి పెట్టండి. ఇంకా మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా కలిసినాకలా, మంచి దగ్గరికి అయ్యాకలా ఇంకా నేను మాత్రం 2 నిమ్మకాయల జ్యూస్ అనేది వేసానండి. ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా కస్తూరి మేతి అనేది కొంచెము ఇలాగ 1 స్పూను చేత్తో నలిపి వేయండి లాస్ట్కి. ఎటువంటి కౌసు స్మెల్ లేకుండా చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది కర్రీ. నిమ్మకాయ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా వేయండి. అది వేస్తేనే అలా పులుపు కారం మసాలాలు తాకుతూ తింటూ ఉంటే స్వర్గంగా అనిపిస్తుందండి. ఇంకా మనకు నచ్చినంత కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర లవర్స్ ఇంకెక్కువ వేసుకోవచ్చు, లేదన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇంకా కర్రీ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మూత పెట్టకుండా అలానే పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. మూత పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా దగ్గరికి అయ్యి చాలా బాగుంటుంది. చూసిరా నేను ఎటువంటి గ్రేవీ పులుసు చేయలేదండి, ఇలాగ ఫ్రై చేశాను. ఇక్కడ మీకు ఎటువంటి హడావిడి లేదు. అలా కానీ వేసి ఏది వేయకుండా ఉండలేదు, అన్నీ వేసాను. అలా మొత్తం కలిపేసాక కొంచెం మూత పెట్టకుండా పక్కన పెట్టేసేయండి. వేడి మీద మూత పెట్టకండి, ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా. నిమ్మకాయ ఎక్కువ వేడైందంటే చేదు వస్తుంది కాబట్టి కొద్దిసేపు అలానే వదిలేసేయండి. ఒక్కసారి కలిపి వదిలేసాకలా ఇంకా బోటీ చేసామంటే జొన్న రొట్టె ఉండాల్సిందే కదండి మనకి. బోటీ జొన్న రొట్టెతో సూపర్ కాంబినేషన్ ఉంటుంది. లేదన్న వాళ్ళు జొన్న రొట్టె రాదు లేదన్న వాళ్ళకి చపాతీ ఆప్షన్ కూడా ఉంటుంది. రైస్తో తింటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకా నేను మాత్రం ఆ రోజు ఖచ్చితంగా జొన్న రొట్టె అనేది చేశాను. జొన్న రొట్టె చేయడానికి ఒక 2 ఈజీ టిప్స్ ఇస్తున్నానండి. అంటే నేను ఎలా చేస్తానో అదే మీకు చెప్తున్నాను. వేడి నీళ్ళతో జొన్న పిండిని మంచిగా కలుపుకోండి. ఉప్పు వేసాక ఇలా క్లాత్ వేసుకొని రొట్టె అనేది ఒత్తుకుంటే ఈజీగా మనం తీసి పెనం మీద వేసుకోవచ్చండి. రొట్టె విరిగిపోవడం కానీ అలా ఇలా రావడం కానీ ఏముండదు. మంచిగా రౌండ్గా సన్నగా చాలా బాగా వస్తుంది. లేదండి జొన్న రొట్టె మాకు ఎప్పుడు చేసినా ఎరిగిపోతూ ఉంటుంది, అసలు సరిగా రాదన్న వాళ్ళు కొంచెం జొన్న పిండి తడిపేటప్పుడు 1 పిడికెడు గోధుమ పిండి కలుపుకోండి. అస్సలు రొట్టె అనేది విరగదండి. ఇలా క్లాత్ వేసుకొని క్లాత్ మీద పొడిపిండి వేసుకొని జొన్న రొట్టె ఒత్తుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అస్సలు ఇరగదు. మనకు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తీసి పెంక మీద వేయడానికి. నేనైతే ఇలానే చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది రొట్టె చేయడము. చూడండి ఎంత సన్నగా వచ్చినాయో రొట్టెలు. ఒత్తుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా మందికి తెలియక
పీట మీదనే రొట్టె ఒత్తితే తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా క్లాత్ వేసుకొని ఒత్తుకుంటే చాలా ఈజీగా తీయొచ్చు. రొట్టె మాత్రం మంచిగా 4 వైపులో మంచిగా కాల్చుకున్నాక ఇంకా వడ్డించుకుంటే చలికాలంలో బ్రహ్మాండంగా ఉంటుందండి. బోటీ కర్రీ, జొన్న రొట్టె, రైస్ అండ్ ఉల్లిపాయ సూపర్ కాంబినేషన్. ఎవరు వచ్చినా ఇలా వండి వడ్డించండి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకు వండి వడ్డించండి. సూపర్ కాంబినేషన్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ నచ్చితే ట్రై చేయండి. మంచి మంచి నాన్ వెజ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.